నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. శంకుస్థాపన ముహూర్తం సమీపిస్తోంది. ఏర్పాట్లు ఓ కొలిక్కు వచ్చాయి. ప్రధాని సహా అతిరథ మహారథులంతా కూర్చునే ప్రాంగణం సిద్ధమైంది. మరి ప్రధాన వేదిక మీద ఎవరెవరు కూర్చుంటారు? భూములిచ్చిన రైతుల స్థానం ఎక్కడ? సెలబ్రిటీల సంగతేమిటి? ఇంత పెద్ద వేడుకలో చక్కని వ్యాఖ్యానంతో లక్షల మందిని ఆకట్టుకోవటం అన్నది చిన్న విషయం కాదు. అలాంటి అరుదైన అవకాశం ఎవరికి వచ్చింది? వేదిక నిర్మాణాలు ఓకే, ఏర్పాట్లు సరే. తొక్కిసలాటలు జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? మొత్తం ఏరియా మార్కింగ్ ఎలా ఉంది? ఎన్ని బ్లాక్స్గా విభజించారు? బ్లాక్కి ఎంతమందిని కూర్చోబెట్టబోతున్నారు? ప్రధానమంత్రి ఎట్నుంచి ఎంటర్ అవుతారో ఓసారి చూద్దాం. ప్రధానితో పాటు ఇతర ఎంవీఐపీల కోసం ప్రత్యేకమైన మార్గం ఏర్పాటు చేశారు. అమరావతి పెవిలియన్ పేరుతో ఇక్కడ స్వాగత ద్వారాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ ద్వారం నుంచే ప్రధాన వేదిక మీదకు వెళ్తారు. దీని ఎత్తు 11 అడుగులు. మిగతా వేదికలన్నీ దీనికంటే తక్కువ ఎత్తులో ఉంటాయి. దీనికి ఉత్తర భాగంలో యాగశాల ఉంది. అక్కడే శంకుస్థాపన జరుగుతుంది. వేదికకు 800 మీటర్ల దూరంలో ప్రధాని కోసం ప్రత్యేకంగా 2 హెలీప్యాడ్లు సిద్ధంగా ఉన్నాయి. మెయిన్ డయాస్కు 2 వైపులా మరో 2 వేదికలుంటాయి. వీటిలో ఓవైపున కేంద్ర రాష్ట్ర మంత్రులు కూర్చుంటారు. మరోవైపున వివిధ రంగాల ప్రముఖులు, పెద్ద పెద్ద కంపెనీల సీఈఓలు, సినీ సెలబ్రిటీస్ ఇలా వీరంతా కూర్చుంటారు. తర్వాత సాంస్కృతిక కార్యక్రమాల కోసం కల్చరల్ డయాస్ కట్టారు. అమరావతి చరిత్ర, ఆంధ్రుల వైభవాన్ని చాటుతూ నృత్య రూపకాలు ఉంటాయి. అలాగే రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు కృతజ్ఞతలు చెప్పే రైతు వందనం కార్యక్రమం కూడా ఇక్కడే ఉంటుంది. సాంస్కృతిక వేదికకు 2 వైపులా సిట్టింగ్ అరేంజ్మెంట్ ఉంటుంది. ఇక్కడ ఒకవైపు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మరోవైపు జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఇతర ప్రాదేశిక సభ్యులు కూర్చోవాల్సి ఉంటుంది. ఎమ్మెల్యేలైన వెంటనే ల్యాండ్ పూలింగ్ రైతులకు సీట్లు కేటాయించారు. శంకుస్థాపన కార్యక్రమంలో తప్పక గౌరవిస్తామని చెప్పిన మాట ప్రకారం భూములిచ్చిన 24,000 మందికి ఇక్కడే సీట్లు కేటాయించారు. ఒక్కో బాక్సులో 3,000 మంది చొప్పున మొత్తం 8 బాక్సుల్లో రైతులందరికీ సీట్లు కేటాయించారు. ల్యాండ్ పూలింగ్ రైతుల తర్వాత రాజధాని ప్రాంత గ్రామాలకు ప్రాధాన్యం ఇచ్చారు. 29 గ్రామాల నుంచి 20,000 మందికి స్పెషల్ పాసులు ఇచ్చినందున వాళ్ళందరికీ ఇక్కడ సీట్లు కేటాయించారు. ఒక్కో బాక్సులో 2,500 మంది కూర్చునే విధంగా సిట్టింగ్ అరేంజ్మెంట్ ఉంది. ఇక ఆ తర్వాత సాధారణ ప్రజానీకానికి కుర్చీలుంటాయి. ఒక్కో ఛాంబర్లో 3,000 మంది కూర్చునేలా మొత్తం 20 ఛాంబర్స్ ఇందులో కేటాయించారు. ఈ ఛాంబర్స్లో 60,000 మంది కూర్చునే వరకు వీలుంటుంది. ఈ లెక్కన చూసుకుంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రాదేశిక సభ్యులు కాకుండా ల్యాండ్ పూలింగ్ రైతులతో కలిపి సాధారణ ప్రజలు 1,00,000 మందికి పైగా కుర్చీల్లో కూర్చొని కార్యక్రమం మొత్తం చూసేలా ఏర్పాట్లు జరిగాయి. అయితే డయాస్ మీద ఏం జరుగుతోందో స్పష్టంగా తెలిసే అవకాశం లేనందున ఎక్కడికక్కడ పెద్ద పెద్ద స్క్రీన్స్ ఏర్పాటవుతున్నాయి. ఈ కుర్చీలు వేసిన ప్రాంగణం మొత్తానికి టెంట్స్ వేశారు. వర్షం పడ్డా ఇబ్బంది లేకుండా వీటిలో కొన్ని వాటర్ ప్రూఫ్ టెంట్స్ కూడా ఉన్నాయి. ఇక భద్రతాపరమైన ఇబ్బందులు లేకుండా ఎక్కడికక్కడ వాచ్ టవర్స్ ఏర్పాటు చేశారు. అలాగే ఎక్కువ దూరం నడిచే పని లేకుండా శంకుస్థాపన ప్రాంతానికి సమీపంలోనే 1000 ఎకరాల్లో పార్కింగ్ ఏర్పాటు చేశారు. శంకుస్థాపన జరిగేది దసరా పండుగ రోజున కనుక వచ్చే వాళ్ళందరిలో ఆ ఫీల్ రావటం కోసం ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటోంది. అల్పాహారం కింద వచ్చిన ప్రతి ఒక్కరికి
చక్కెర పొంగలి, వడ, అరటిపండు, మజ్జిగ, వాటర్ ప్యాకెట్ కూడా అందేలా చర్యలు తీసుకుంటోంది. స్పెషల్ ఫోకస్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం.